హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క విద్యార్థి అభ్యర్థి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ లింక్ని షేర్ చేయండి. ఓకేనా? అయితే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసి 16,000 పోస్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత దాదాపు ఏప్రిల్ 20వ తారీఖున విడుదల చేస్తే మే 10వ తారీఖున అంటే 20 రోజుల దాకా గడిచిపోయింది. 20 రోజుల వరకు గడిచిపోయింది. మిగతా ఉన్నది 25 రోజుల దాకా ఉంది, 23 రోజులు ఉంది. అయితే లాస్ట్లో జూలై ఎండింగ్కి ఎవరైతే జరుగుతుందో వాళ్ళకు కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. ఈ సమయంలో చాలామంది నేను ఆఫ్లైన్ క్లాస్లో చెప్పేటటువంటి ఇన్స్టిట్యూట్లో కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో నాకున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, నన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ నేను రివిజన్ చేస్తున్నాను సార్, ఆల్రెడీ చదివేశాను, రివిజన్ చేస్తున్నాను సార్, కానీ రివిజన్ గ్రాండ్ టెస్ట్ రాస్తుంటే నా మార్కులు పెరగడం లేదు, తగ్గడం లేదు. రివిజన్ గ్రాండ్ టెస్ట్ రాస్తుంటే నా మార్కులు పెరగడం లేదు, అదేవిధంగా తగ్గడం లేదు, లిమిట్లో అదే విధంగా వెళ్తున్నాయని కొంతమంది అభ్యర్థులు ఆవేదన. మరికొంతమంది విద్యార్థులు, సార్ నేను సబ్జెక్ట్ని బాగా చదివాను కానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మార్కులు రావడం లేదు సార్, తెలియనివే నేను ఎగ్జామ్లో, తెలిసినవే ఎగ్జామ్లో నేను తప్పు చేస్తున్నాను సార్, తెలిసినవి నేను తప్పు చేసి మార్కులు పోగొట్టుకుంటున్నాను, నేను టాప్ 20లో కూడా ఎక్కడైనా గ్రాండ్ టెస్ట్ రాస్తే అక్కడ టాప్ 20లో కూడా నేను లేకపోతున్నాను, దీనివలన నేను కలిగేటటువంటి నష్టం ఏమిటి, నేను ఇలా రావడం వలన రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ డిఎస్సిలో నేను ఈ పోటీ తత్వానికి పోటీ పడి నిలబడగలిగి జాబ్ తెచ్చుకోగలనా అని చాలామంది అభ్యర్థుల ఆవేదన. ఓకేనా? అయితే వీటన్నిటికీ సమాధానం చెప్పేదానికంటే ముందుగా మిత్రులు నేను చెప్తా చూడండి. నేను ఇంత చిన్న వయసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లో, కొన్ని ఇన్స్టిట్యూట్లో పనిచేశాను, ఇప్పటికీ పనిచేస్తున్నా. మీరు కావాలంటే నా యూట్యూబ్ బయోలో ఇచ్చుంటా నేను ఏ ఇన్స్టిట్యూట్లో పనిచేశాను. ఇంత చిన్న వయసులో గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి కావచ్చు, ఎకానమీ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్ సబ్జెక్ట్ని బడ్జెట్ సర్వేతో సహా ఇంటర్మీడియట్ పుస్తకాలు తీసుకొని చాలా పుస్తకాలు చదివాను నేను. ఇంత చిన్న వయసులో నేను ఈ సబ్జెక్ట్ పైన పట్టు సాధించడం గల కారణం ఏంటంటే, ఎన్నో రాత్రులు నిద్ర మేలుకొని నేను చేత్తో హార్డ్ వర్క్ చేసి ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో బోధించాను కాబట్టి నేను ఈరోజు ఆన్లైన్లో వచ్చి కూడా అనర్గళంగా మాట్లాడుతున్నా, క్లాస్లో అనర్గళంగా చెప్పగలుగుతున్నా. నేను చేసింది ఏమైనా అంటే హార్డ్ వర్క్. అదేవిధంగా సబ్జెక్ట్ పైన క్లారిటీ పెరగడానికి నేను చేసిన పని ఏమిటంటే, వేల బిట్లను నేను ఇన్స్టిట్యూట్లకు రాయించాను. వేల బిట్లు అంటున్నా, వేల బిట్లను ఎకనామిక్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పైన వేల బిట్లు ఇన్స్టిట్యూట్లకు రాయించాను. ఒకటి. రెండవది, డైలీ న్యూస్ పేపర్ చదువుతా, దాంతోపాటు డైలీ నేను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డైలీ వచ్చే కరెంట్ అఫైర్స్ని నా నోట్బుక్లో రాసేస్తా. కాబట్టి ఇంత హార్డ్ వర్క్ చేశాను కాబట్టి నేను ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో సక్సెస్ అయ్యాను, ఆన్లైన్లో సక్సెస్ అయ్యాను. నాకు సబ్జెక్ట్ ఇప్పటికి గుర్తుంది కాబట్టి నేను అనర్గళంగా చెప్పగలుగుతున్నా. మరి మీరు ఈ హార్డ్ వర్క్ అనేది చేయగలిగితే మీకు గుర్తుంటుంది. ఎలా అనేది ప్రశ్న. సరే, దాని గురించి చెప్పేదానికంటే ముందుగా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా కనుక మీరు కనుక మన పర్సనల్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో 3 లింకులు ఉంటాయి. ఒకటి టెలిగ్రామ్ లింకు, 2 యాప్ లింకు, 3వది మనది వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేయండి, డైరెక్ట్ మన వాట్సాప్ ఛానల్కి వెళ్తారు. వాట్సాప్ ఛానల్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఫాలో ఉంటుంది,
ఫాలో కొట్టండి. ఫాలో కొట్టిన తర్వాత అక్కడ బెల్ బటన్ ఉంటుంది. బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయాలి. చేస్తేనే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా మీరు ఒకసారి ఆ ఛానల్లో జాయిన్ అయ్యి చూడండి. మీ కనుక ఉపయుక్తంగా లేకపోతే ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా? డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, వన్ వర్డ్ ఆన్సర్స్ వన్ లైన్ మీకు అర్థమయ్యే విధంగా నేను కరెంట్ అఫైర్స్ యాడ్ చేస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్లో. చూడండి, పేపర్ పంపిస్తున్నా, అవన్నీ కూడా చూడండి. యాప్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా ఆఫర్స్ ప్రకటిస్తే కావచ్చు, ప్రభుత్వం నుంచి ఏ సమాచారమే కావచ్చు, ఇవన్నీ కూడా నేను ఇస్తున్నా, మీరు ఒకసారి చూడండి. ఓకేనా? అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్జిటి కానీ ఎస్ఏ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి అభ్యర్థుల కోసం నేను 1400 బిట్లను తీసుకొచ్చానన్న మాట వాస్తవమే. మీకు ఆల్రెడీ తెలుసు, 1400 బిట్లను నేను తీసుకొచ్చానని తెలుసు. ఈ 1400 బిట్లని గత 60 ప్రీవియస్ పేపర్ పరిగణలో తీసుకొని ప్రిపేర్ చేశానని తెలుసు. ఈ 1400 బిట్లు కూడా ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ చదివిన వాళ్ళందరూ కూడా రోజుకు 100 బిట్లు చొప్పున 14 రోజుల్లో 1400 బిట్లని కవర్ చేస్తే మీరు మరొక పుస్తకం చదవాల్సిన అవసరమే లేదు కరెంట్ అఫైర్స్లో. నేను చెప్తున్నా, మీరు ఒకసారి చూడండి మిత్రమా. మీరు ఒక్కసారి మన బిట్స్ చూడండి. అది డిఎస్సి వాళ్ళకి ఉపయుక్తంగా లేకపోతే, డిఎస్సి వాళ్ళకి అది ఈజీ మెథడ్ లేకపోతే, గత ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకుని ప్రిపేర్ చేసిన ఈ బిట్స్లలో మీ కనుక డిఎస్సి వాళ్ళకి ఉపయుక్తంగా లేకపోతే నన్ను అడగండి మిత్రమా. ఓకే, నన్ను అడగండి. ఓకేనా? 1400 బిట్లు. ఈ 1400 బిట్లను మీరు ఎలా పర్చేజ్ చేయాలంటే, ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నట్లయితే 1400 బిట్లని వన్ వర్డ్ ఆన్సర్స్లో వన్ లైన్లో ఇప్పటికే అప్లోడ్ చేస్తున్నా, అన్నీ అప్లోడ్ చేస్తున్నా. ఈ 1400 బిట్లలో స్టాక్ జీకే ఉంది, 6 నెలల కరెంట్ అఫైర్స్ ఉంది, 1 ఇయర్కి వచ్చేటటువంటి 1 ఇయర్కి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వార్తలు నిలిచేటటువంటి అవార్డులు, పుస్తకాలు, సదస్సులు, సమావేశాలు అన్నిటినీ కూడా నేను మన యాప్లో స్పోర్ట్స్, క్రీడా సంబంధించిన సమాచారం అన్నీ కూడా మన యాప్లో సింగిల్ లైన్లో వన్ వర్డ్ ఆన్సర్స్లో మీకు అర్థమయ్యే విధంగా, మీరు ఇంతవరకు చదవనటువంటి వాళ్ళందరూ కూడా మీరు చదివితే ఈజీ మెథడ్లో అర్థమయ్యే విధంగా ఈ 1400 బిట్లను తీసుకొచ్చాను. మీరు ఒకసారి చూడండి. ఓకేనా? చూసి మీరు పర్చేజ్ చేయండి. అర్థమవుతుందా? ఇది దీనిని మన యాప్లో ప్రస్తుతం 399కి ఇస్తున్నా. ముందు ఇప్పుడు 299కే తగ్గించాను. 299కే తగ్గించాను. ఓకేనా? 299 రూపీస్కి మన యాప్లో ఇవన్నీ వస్తాయి. ఈ 1400 బిట్లను ఎవరైతే తీసుకున్నారో మే 10వ తారీఖు నుంచి ఈ రోజు వరకు, మే 10వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఎగ్జామ్ నిర్వహిస్తూ వస్తున్నాం. జూన్ 5 వరకు, మే 10 నుంచి జూన్ 5 వరకు 25 రోజుల పాటు ఈ బిట్స్ని మీ దగ్గర చదివించి మిమ్మల్ని అప్లికేషన్ మెథడ్కి అలవాటు చేసి, అప్లికేషన్ మెథడ్ అంటే ఏమి, సరైనది సరికాని అనే క్వశ్చన్స్కి అలవాటు చేసి మిమ్మల్ని ఎగ్జామ్కి పంపించే బాధ్యత నాది. కరెంట్ అఫైర్స్ సంపూర్ణంగా నేర్పించి పంపించే బాధ్యత నాది. ఈ ఉన్నటువంటి సమయంలో ఈ 1400 బిట్లను చదవండి. రేపు ఎగ్జామ్లో ఎన్ని బిట్లు వస్తాయి మీరే నాకు తెలియజేయండి. ఓకేనా? ఎస్ఏ వాళ్ళైనా, హిందీ వాళ్ళైనా, లేకపోతే తెలుగు వాళ్ళైనా, మ్యాథ్స్ అయినా, ఫిజికల్ సైన్స్ అయినా, లేకపోతే పిఈటి వాళ్ళైనా, ఎవరైనా కానీ, ఎస్జిటి వాళ్ళైనా, ఎవరైనా కానీ, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎస్ఏ ఎస్జిటి అభ్యర్థులందరూ కూడా ఈ 1400 బిట్లు చదవండి. ఇంకొక పుస్తకాన్ని మరి చదవద్దండి ఈ షార్ట్ కట్లో, ఈ ఉన్నటువంటి టైంలో. ఓకేనా? ఒకవేళ ఈ 1400 బిట్లని నేను యాప్లో పర్చేజ్ చేశాను సార్, నా వల్ల చదవడానికి కాలేదు సార్, నేను ఈ 1400 బిట్లను చదువుతామని ఫోన్ తీసుకుంటూ దీనివల్ల నేను 2-3 గంటలు రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నాను సార్, నాకు పీడిఎఫ్ ఉంటే ఇచ్చేసేయండి సార్ అని అడిగితే పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తా. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఆ 1400 బిట్లను పీడిఎఫ్ను కూడా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఈ 1400 బిట్లను నీకు పీడిఎఫ్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? 9030539097కి ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే నేను మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. పర్సనల్గా వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. మీరందరూ కూడా వెళ్ళి మీరు జిరాక్స్ తీసుకొని హ్యాపీగా చదువుకోండి. నా ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని పోస్టులు ఉన్నా కూడా డిఎస్సి వాళ్ళు ఎందుకు ముందుకు రావడం లేదు, ఎందుకు చదవడం లేదు? తక్కువ మార్కులకే పోస్టింగ్ వస్తుంది మిత్రమా. ఓకేనా? ఎక్కువ మార్కులు అంటే తక్కువ మార్కులు పోస్టింగ్ వస్తుందని అర్థం. ఓకేనా? అర్థమవుతుంది. ఎక్కువ పోస్టులు ఉంటే తక్కువ మార్కులు గల వాడికి కూడా అవకాశం ఉంటుందని అర్థం. దీనికి యాద చేయలేకపోతున్నారు చాలా మంది. ఓకేనా?
సరే, ఒకసారి గ్యాదర్ చేయండి. ఇది అయితే మన మెటీరియల్ ఎలా ఉంటుంది అని చాలామంది నన్ను అడగడం అనేది జరిగినది. ఇది మిత్రం మన మెటీరియల్. ఇది జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో షార్ట్కట్లో మీకు ఉన్నటువంటి మెటీరియల్. దీన్ని జిరాక్స్ చేయించడానికి 60 రూపాయలు అయింది. స్పైరల్ పనికి 20 రూపీస్, 80 రూపీస్ నాకు అయింది. ఇది మెటీరియల్ మిత్రమా. ఈ మెటీరియల్ మీరు చదవండి. మరొక పుస్తకం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ టైంలో చదవద్దు. 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంది. మే 30 వరకు అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఓకేనా. మీకు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నా. ఖచ్చితంగా ఏప్రిల్ 30 వరకు అప్లోడ్ అయిపోయింది. ఓకేనా. చూడండి కావాలంటే ఇది మన మెటీరియల్. ఓకేనా. ఇది మన మెటీరియల్ అర్థమవుతుందా, చూపిస్తాను. ఓకేనా. ఇది మన మెటీరియల్. మీరు ఒకసారి చూడండి. 1 వర్డ్ ఆన్సర్స్లో 1 లైన్లో ఈ మెటీరియల్ ఉంది. మీరు కావాలంటే చూడండి. ఈ టైంలో మీరు ఈ మెటీరియల్ తప్ప ఇంకేం చదవదు మిత్రమా. ఇంకేం చదవాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి చూడండి. 1 వర్డ్ ఆన్సర్స్లో 1 లైన్ ఏ విధంగా ఉందో చూడండి. ఓకేనా. కరెంట్ అప్డేట్ ఉంది, స్టాక్ జీకే ఉంది, అవార్డ్స్ ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, సదస్సులు, సమావేశాలు అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. ఓకేనా. ఇది మన పుస్తకం. ఓకేనా. కాబట్టి డైరెక్ట్ మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరందరూ పర్చేస్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా. సరే, ఇప్పుడు చాలామంది విద్యార్థులు నాకు ఎగ్జామ్స్ రాస్తే స్కోర్ పెరగడం లేదు సార్ అన్నారు కదా. దానికి నా దగ్గర ఒకే ఒక సొల్యూషన్ మిత్రమా. ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో నేను అదే చెప్తా, ఆన్లైన్లో కూడా అదే చెప్తున్నా. ఒకే ఒక సొల్యూషన్ మిత్రమా. ఏమనేసి అంటే మీరు ఎంత చదివారన్నది కాదు, ఎన్నిసార్లు ఎగ్జామ్ రాశారన్నదే మీ సక్సెస్, మీరు చేస్తున్న తప్పు. ఉదాహరణకి ఒక అమ్మాయి ఫోన్ చేస్తే నాకు, సార్ నాకు ఎగ్జామ్ రాస్తున్నాను కానీ మార్కులు పెరగడం లేదు, సరైన తగ్గడము లేదు, స్టాండర్డ్గా అలానే వెళ్తున్నాయి సార్. పెరగడం లేదు, తగ్గడం లేదు, స్టాండర్డ్గా అలానే వెళ్తున్నాయి సార్ అంటే అయినా ఎప్పుడంటే నీ స్టాండర్డ్గా అంటే 160 బిట్లు నీకు పెట్టినప్పుడు, 160 బిట్లు నీకు పెట్టినప్పుడు 160 బిట్లు అంటే 80 మార్కులకి ఎగ్జామ్ నిర్వహిస్తే ఆ 80 మార్కులకు గాను నువ్వు ఒక 55, 60, 65, 60, 65 మధ్యలోనే నువ్వు పెరగకుండా తగ్గకుండా ఉన్నావు అనుకో, నువ్వు గ్రేటే. 60, 65 అంటే మీకు వచ్చేటువంటి మార్కులు 60 పైన వచ్చిన వాళ్ళు చెప్తున్నా, 60కి లోపు వచ్చిన వాళ్ళు సక్సెస్ అవ్వండి, ఇంప్రూవ్ అవ్వాల్సిందే ఖచ్చితంగా. అర్థమవుతుందా. 60కి పైన వచ్చిన వాళ్ళు పెరగకుండా తగ్గకుండా ఉంటే మీరు బెటరే. మన బయట ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో పెట్టేటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా డెప్త్గా ఉంటాయి. ఆ డెప్త్గా ఉన్నటువంటి పేపర్లో మీరు 60, 65 మార్కులు తెచ్చుకుంటుంటే మీరు ఫైనల్ ఎగ్జామ్ నిజంగా గ్రేట్ అవుతారు. ఓకేనా. కాబట్టి ఇలా 60, 65 మార్కులు వచ్చే వాళ్ళు మార్కులు పెరగకుండా తగ్గకుండా అంతే వస్తుంటే సంతోషపడండి. ఫైనల్ ఎగ్జామ్లో మీకు మంచి మార్కులు వస్తాయి. ఒకటి. ఓకేనా. ఇంకా ఇంప్రూవ్ అయ్యే ప్రయత్నం చూడండి, అంతే తగ్గించుకోవద్దండి. అంతలో ఉంటే ఓకే, హ్యాపీ. ఎందుకంటే నీ ప్రిపరేషన్ అక్కడ తగ్గిపోలేదు, నీ ప్రిపరేషన్ ప్యారల్గా వెళ్తున్న అర్థం, నువ్వు సక్సెస్గా దగ్గర అవుతున్న అర్థం. నువ్వు ఎప్పుడైతే నిన్న 65 మార్కులు వచ్చి ఈరోజు 55కి పడిపోతావో అప్పుడు నీ ప్రిపరేషన్ అనేది తగ్గుతుందని అర్థం, నీ ప్రిపరేషన్ లోపాలు ఉన్నాయని అర్థం. కాబట్టి 60, 65, 60 పైన వచ్చిన వాళ్ళందరూ కూడా ప్యారలల్గా పెరగడము లేకుండా తగ్గడము లేకుండా ప్యారలల్గా సరి సమానంగా నార్మల్గా వెళ్తూ ఉంటే మీరు గ్రేటే. ఫైనల్ ఎగ్జామ్లో మీకు మంచి మార్కులు వస్తాయి. ఓకేనా. అర్థమవుతుందా. ఒకటి. రెండవ పాయింట్ ఏమనేసి అంటే ఎగ్జామ్ రాస్తేనే మీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ పెరుగుతుంది మిత్రమా. ఎగ్జామ్ రాయకపోతే ఎవ్వరు కానీ సక్సెస్ కాలేదు. మీరు అడగండి, సక్సెస్ అయిన వాడిని కనుక్కోండి, వాడు ఏం పని చేశాడో. వాడు బాగా చదివి ఉంటాడు, అంతకని ఎక్కువ ఎగ్జామ్స్ రాసి ఉంటాడు. నేను ఒకటే ఒకటి చెప్తా, నువ్వు ఒకసారి ఒక తెలుగు పుస్తకం తీసుకొని చదివితే ఆ తెలుగు పుస్తకంలో చదివినటువంటి ఆ కంటెంట్ పైన నువ్వు 10 సార్లు ఎగ్జామ్ రాయాలి. అప్పుడే నీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ పెరుగుతుంది. నువ్వు ఎంత చదివావు అనేది కాదు, నువ్వు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసావన్నదే నీ సక్సెస్. గుర్తుపెట్టుకోండి. చాలామంది సార్ నీ 14 బిట్ల పీడిఎఫ్ ఇచ్చేయండి సార్, నేను చదివేస్తాను సార్, నేను టాపర్ సార్, నాకు వచ్చేసి సార్ అందరూ అంటున్నారు. నువ్వు ఎంత పెద్ద టాపర్ అయినా కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్తో సహా అన్ని సబ్జెక్టుల పైన హార్డ్ వర్క్ చేసి ఎగ్జామ్స్ రాయండి.
నువ్వు ఎగ్జామ్ రాయడం వలన నీకు ఎంత లాభం చూడండి, ఒకసారి చూడండి. ఏ అనే ఒక బిట్టు రాసావు మిత్రమా, ఏ అనే ఒక బిట్టుకి నువ్వు ఆన్సర్ పెట్టావు. ఆ బిట్టు అప్లికేషన్ మెథడ్ ఇవ్వబడింది, అప్లికేషన్ మెథడ్లో ఇవ్వబడింది. ఉదాహరణకి చాలామంది విద్యార్థులు చేసే తప్పేందంటే, క్రింది వాటిలో సరైనది అనే వాక్యాన్ని గుర్తించమంటే, క్రింది వాటిలో సరికానిది వాక్యాన్ని గుర్తించమని ఇచ్చాడు అనుకుందాం. క్రింది వాటిలో సరికాని వాక్యం గుర్తించాడు అనుకుందాం. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడిగితే, చాలామంది విద్యార్థులు క్వశ్చన్ పూర్తిగా చదవకుండా స అని స్టార్ట్ అయితే అది సరైనది అని మైండ్ ఫిక్స్ అయిపోయి వాళ్ళు ఆ బిట్టుకి తప్పు పెట్టి ఆన్సర్ వస్తున్నారు. వాడు అడిగిందేమో సరికానిది, మీరు ఆన్సర్ పెట్టిందేమో సరి అయినది. వాడు అడిగిందేమి సరికానిది, రెండు కూడా సాతో స్టార్ట్ అవుతాయి. కానీ నువ్వు పెట్టేసి వచ్చింది సరే అయినది పెట్టొచ్చో, వాడు అడిగేది సరికానిది అడిగాడు. ఇలాంటి లోపాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఎగ్జామినేషన్లో నువ్వు చేసేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా నువ్వు సరిదిద్దాలంటే నీకు పెద్ద ఆయుధం ఒక్కటే ఒకటి, అది ఎగ్జామ్. అందుకే నేను 1400 బిట్ల పైన మే 10వ తారీఖు నుంచి జూన్ 5 వరకు ఎవరు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా మన యాప్లో అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్ పెడుతున్నా. ఒకసారి చూడండి. మీరు 10 క్వశ్చన్లు 10 నిమిషాలు ఉంటుంది ఎగ్జామ్. 7 స్టార్ట్ అయితే 7:10కి ఎండ్ అయిపోతుంది. ఒకసారి నేను 7 గంటలకు అప్లోడ్ చేసేస్తే, మా అసిస్టెంట్ 7 గంటలకు అప్లోడ్ చేసేస్తే మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు రాసుకోవచ్చు. ఆ సమయానికే రాయాలని అవసరం లేదు. ఓకేనా? ఎన్నిసార్లు అయినా ఎప్పటికైనా రాసుకోవచ్చు. రోజు సాయంత్రం 7 గంటలకు ఎగ్జామ్ జరుగుతుంది. అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్ ఇచ్చిన మీరు ఒక్కసారి నా జీకే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ స్టాండర్డ్ చూడండి, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ విధంగా ఉన్నాయి బిట్స్. ఆ విధంగా ఉన్నటువంటి బిట్స్ నిన్ను అలవాటు చేసి ఈ 1 వర్డ్ ఆన్సర్స్ సబ్జెక్ట్ నేర్పించి నిన్ను జీకే కరెంట్ అఫైర్స్ పంపిస్తా. నీకెందుకు జీకే కరెంట్ అఫైర్స్ మంచి మార్క్ రాదు ఒకసారి ఆలోచించు. ఓకేనా? అక్కడ అర్థమవుతుందా? సా అని స్టార్ట్ అయితేనే సరైనది ఆన్సర్ పెట్టేస్తున్నారు, వాడు అడిగింది సరికానిది. ఇలాంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఒకవేళ అప్లికేషన్ మెథడ్లో క్రింది వాక్యాలలో సరికానివి ఏ కమా బి కమా సి కమా ఏ కమా బి కమా సి ఏ కమా సి కమా డి ఏ కమా బి ఏబిసిడి దీని వాళ్ళు సరైనవి సరికాని ఇలా అప్లికేషన్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులన్నింటినీ కూడా ఇప్పుడు ఎగ్జామ్కు ముందే అనేక ఎగ్జామ్లు రాసి నీ సత్తాన్ని పోగొట్టుకో. అంటే నీ సత్తాన్ని నువ్వు చేసే తప్పులు పోగొట్టుకో. ఎందుకు నువ్వు సక్సెస్ కాకూడదు? నువ్వు తప్పులన్నీ కూడా నువ్వు క్రింది లెవెల్లోనే చేసేసిపోతే ఫైనల్ లెవెల్లో ఎవరితో నువ్వు పట్టించుకోకుండా బిట్ స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు తలెత్తకుండా నువ్వు సమయం ఎప్పుడైపోతుందో తెలియకుండా అంత ఆనందంతో నువ్వు ఎగ్జామ్ రాసి బయటకు వస్తావు. ఫైనల్ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి. దానికి పెద్ద ఆయుధం ఒకటే ఒకటి. దానికి అనేక సార్లు ఎగ్జామ్స్ రాయాలి. చాలామంది అంటున్నారు నాకు సబ్జెక్ట్ ఇంకా కానేలేదు సార్, సబ్జెక్ట్ ఇంకా కాలేదని ఎగ్జామ్స్ రాయకుండా వదిలేస్తారా? రోజుకి గంట మేలుకో ఎగ్జామ్ రాయి. ఓకేనా? నాకు కంటెంట్ అవడం లేదు సార్, నేను జీకే కరెంట్ అఫైర్స్ చదవదలుచుకోలేదు సార్ అంటే ఛాయిస్తో వదిలేస్తారా? 8 మార్కులు గల సబ్జెక్ట్ని 10 మార్కులు గల సబ్జెక్ట్ని ఛాయిస్తో వదిలేస్తారా? హాఫ్ మార్క్తో జాబ్ పోతుంది. అలాంటి 8 మార్కులు గల సబ్జెక్ట్ని ఏ విధంగా వదిలేస్తారు? అందుకనే మీకు న్యాయం చేయడం కోసం నేను 14 బిట్లు చదివాను, తీసుకొచ్చాను. దీన్ని చదువు. పెద్ద పెద్ద ఇంత పెద్ద పుస్తకాలు చదవద్దు ఈ టైంలో ఇంత పెద్ద పుస్తకాలు పట్టుకొని చదవద్దు. ఈ బిట్స్ చదువు, నీకు న్యాయం జరుగుతుంది. 100కి 100% మీకు న్యాయం జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, 100కి 100% మీకు న్యాయం జరుగుతుంది. నేను ఇచ్చిన బిట్స్ బాగా చదవండి. ఓకేనా మిత్రమా? ఇది మీకు సబ్జెక్ట్ పైన గ్రిప్ పెరగాలన్నా, సబ్జెక్ట్ పైన పట్టుదల రావాలన్నా, నువ్వు ఈ రోజు చదివి నెల రోజుల తర్వాత నీకు గుర్తుండాలన్నా నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. నీ లైఫ్ బాగుంటుంది. నేను అనేక సార్లు బిట్స్ రాశాను, ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు ఈరోజు ఎకానమీ గుర్తుంది, కరెంట్ అఫైర్స్ గుర్తుంది. ఓకేనా? అర్థమవుతుందా? కాబట్టి నేను ఇచ్చే సూచన ఇది మిత్రమా, ఇది పెద్ద ఆయుధం. అర్థమవుతుందా? కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లోపాలు మీరు చదువుకోండి, ఫస్ట్ సక్సెస్ అవుతారు. ఓకేనా? అదేవిధంగా తక్కువ మార్కే పోస్టింగ్ రావచ్చు మిత్రమా, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఎంతమంది పోటీకి వెళ్ళరాని ఏమైనా చేయని, ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి జాబులు కదా. కాబట్టి పోస్టులు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనా? మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని మీ ఫ్రెండ్స్కి లింక్ చేయండి, షేర్ చేయండి. మన యాప్ని అకాడమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు కానీ లాగిన్ అవ్వడం లేదు. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీ పేరు ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. నేను ఏదైనా ఆఫర్ ఇస్తే మీకు తెలుస్తుంది కాబట్టి ఉపయోగించుకోండి. ఓకేనా? మీకు పీడిఎఫ్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.